వర్షాకాల సమయంలో మనం వార్తల్లో ఎక్కువగా నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయని, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వాయుగుండం ఏర్పడిందని, లేదా తుఫాను తీరం దాటిందని ఇలాంటివన్నీ ఎక్కువగా వింటూ ఉంటాం కదా. అసలు ఈ రుతుపవనాలు, అల్పపీడనం, వాయుగుండం వీటికి అర్థమేంటో చూద్దాం. ముందుగా ఋతువు అంటే కాలం, పవనాలు అంటే గాలులు. కాలానికి అనుగుణంగా వచ్చే గాలులను ఋతుపవనాలని అంటారు. ఇంగ్లీష్లో మాన్సూన్ అని అంటారు. మన భూమి మీద ఎలా అయితే ఒక్కొక్క చోట ఎత్తుగా, ఒక్కొక్క చోట పల్లంగా ఉంటుందో, అలాగే ఈ వాతావరణంలో ఉండే గాలిలో కూడా ఒక్కొక్క చోట ఎక్కువగా అధిక పీడనంతో గాలులుంటాయి, అలాగే ఒక్కొక్క చోట తక్కువగా గాలులుంటాయి. నీరు ఎలా అయితే ఎత్తైన ప్రాంతం నుండి లోతైన ప్రాంతానికి ప్రవహిస్తుందో, అలాగే ఈ గాలులు కూడా హై ప్రెజర్ అంటే అధిక పీడన ప్రాంతంలో నుండి లో ప్రెజర్ అంటే అల్పపీడన ప్రాంతానికి ప్రసరిస్తుంది. అయితే అసలు ఈ అధిక పీడనం, అల్పపీడనం అంటే ఏంటో చూద్దాం. వేసవి కాలంలో సూర్యుని వేడి, కాంతి భూమి మీద ఎలా పడుతుందో సముద్రం మీద కూడా అలాగే పడుతుంది. కానీ సముద్రం కన్నా భూమి త్వరగా ఎక్కువగా వేడెక్కుతుంది. దానితో పాటు భూమిపై ఉన్న గాలి కూడా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన గాలి వ్యాకోచించి తేలికై పైకి వెళ్ళిపోతుంది. మరి క్రింద ఉన్న గాలి పైకి వెళ్ళిపోవడంతో క్రింద ఖాళీ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ తక్కువ ప్రెజర్ ఉంటుంది. దీనినే అల్పపీడనం అని అంటారు. మరొక పక్క సముద్రాల్లో వేడెక్కిన నీరు నీటి ఆవిరిగా మారి సముద్రం పైన ఉన్న గాలిలో కలిసిపోతుంది. అందుకే సముద్రపు గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. మరి భూమి మీద ఉన్న గాలి వేడెక్కి పైకి వెళ్లిపోవడంతో ఖాళీ అయిన ప్లేస్ ని ఫిల్ చేయడానికి సముద్రంపై ఉండే గాలులు భూమి మీదకు వేస్తాయి. అంటే సముద్రం పైన అధిక పీడనంతో ఉన్న గాలులు భూమిపైన ఖాళీ అయిన అల్పపీడన ప్రాంతానికి ప్రసరిస్తాయి. ఈ గాలులనే ఋతుపవనాలు అని అంటారు. ఈ ప్రెషర్లో అంటే పీడనాలలో తేడా ఎంత ఎక్కువగా ఉంటే వీచే గాలులు కూడా అంత వేగంగా వీస్తాయి. ఇలా సముద్రం నుండి వచ్చే తేమతో కూడిన గాలులు చల్లబడి మేఘాలుగా మారి భూమి మీద వర్షాలను కురిపిస్తాయి. ఈ గాలులు ఎక్కువగా నైరుతి వైపు నుండి వేస్తాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అని అంటారు. ఇవి సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు వేస్తాయి. వీటి వలన దేశం అంతటా వర్షాలు కురుస్తాయి. మన దేశంలో 90% వర్షాలు ఈ నైరుతి ఋతుపవనాల వల్లనే కురుస్తాయి. ఇలా నైరుతి నుండి వచ్చిన పవనాలు ఈశాన్యం వైపు ప్రయాణించి ఈశాన్యంలో ఎత్తుగా ఉండే హిమాలయాలను తాకి తిరోగమనం చెందుతాయి, అంటే రివర్స్ అవుతాయి. సరిగ్గా అదే సమయానికి శీతాకాలం మొదలయ్యే టైంకి సముద్రాల కన్నా భూభాగం త్వరగా చల్లబడుతుంది. అంటే భూమిపైన అధిక పీడనం, సముద్రాల మీద అల్పపీడనం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు రివర్స్ అవుతుందన్నమాట. సో ముందు సముద్రం మీద నుండి భూమి మీదకు నైరుతి ఋతుపవనాలు వీచాయి కదా, అవే మళ్లీ రివర్స్ అయ్యి ఇప్పుడు ఈశాన్యం వైపు నుండి మొదలై భూభాగం నుండి సముద్రం వైపుకు వేస్తాయి. వీటిని ఈశాన్య ఋతుపవనాలు అని అంటారు. ఈ నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాల కదలిక ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ చూడవచ్చు. ఇలా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన ప్రాంతంలో గాలిని ఫిల్ చేయడానికి అన్ని వైపుల నుండి గాలులు ఒకే చోటకు అల్పపీడనం ఉన్న ప్రాంతానికి వేస్తాయి. ఈ బలమైన గాలులన్నీ కలిసి సుడులు తిరుగుతూ వాయుగుండంగా మారుతుంది. ఈ వాయుగుండం బలపడితే అది తుఫానుగా మారుతుంది. ఇలా సుడులు తిరుగుతున్నప్పుడు మధ్యలో ఒక ఖాళీ భాగం ఏర్పడుతుంది. దీనినే తుఫాను కేంద్రం లేదా తుఫాను కన్ను అని అంటారు. తుఫానులో ఈ కేంద్రం లేదా కన్ను చుట్టూ మేఘాలు, గాలులు ఆవరించి వేగంగా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. ఈ తుఫాను ముందుకు కదులుతూ తీరం వద్ద సముద్రం నుండి భూభాగం మీదకు చేరుకుంటే అప్పుడు తుఫాను తీరం దాటిందని అంటారు. సో ఇప్పుడు మీకు ఋతుపవనాలు, అల్పపీడనం, వాయుగుండం, తుఫాన్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఈ ఋతుపవనాలు రావడం ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు వర్షాలు కూడా లేట్ అవుతాయి. మన దేశంలో 70% పాపులేషన్ పంటలు పండించడానికి వర్షాల మీదే ఆధారపడి ఉంటారు. అలాగే మన దేశ ఆదాయం కూడా ఎక్కువగా వ్యవసాయ సంబంధ ఎగుమతుల ద్వారానే వస్తుంది. కాబట్టి ఈ ఋతుపవనాలు మన దేశ ఎకానమీని కూడా ఎఫెక్ట్ చేస్తాయి.